శ్రీకృష్ణుల వారికి తలపైన నెమలిక ఎందుకు ధరిస్తారో మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. త్రేతాయుగంలో వనవాసంలో ఉన్న సీతారాములు చిత్రకూట్లో విహరిస్తూ ఉండగా సీతమ్మ తల్లికి విపరీతంగా దాహం వేసింది. చుట్టుపక్కల ఎంత వెతికినా ఎక్కడా నీటి జాడ కనబడలేదు. దాంతో శ్రీరాములు వారు ప్రకృతిని ప్రార్థించి నీటి జాడను చెప్పమని కోరాడు. వెంటనే వనదేవత నెమలి రూపంలో మారి ఇక్కడే దగ్గరలో ఒక సరస్సు ఉంది అని చెప్పి తన వెంట వస్తే నీటి జాడను చూపిస్తాను అని చెప్తుంది. నెమలి చాలా వేగంగా ముందుకు వెళ్తుంది. సీతారాములు వారు ఆ దారిలో రావడానికి ఆనవాలుగా తన నెమలి పించాల్ని వేస్తూ ఆ సరస్సు వద్దకు చేరుకుంటుంది. నెమలి బలవంతంగా తన ఏకలను విడవడంతో మరణిస్తుంది. తను మరుసటి జన్మలో నెమలి త్యాగాన్ని గుర్తింపు లభిస్తుందని శ్రీరాములు వారు వరాన్ని ప్రసాదిస్తారు. అలా ద్వాపర యుగంలో శ్రీకృష్ణుల వారికి నెమలి పించం అలంకారంగా మారిపోయింది. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.